నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు చాలా ఆసక్తికరమైన 2 కథనాలు వినిపించడానికి వచ్చాను. థంబ్నెయిల్లో సూచించినట్లుగా కాలం యొక్క మహిమ, కాల ప్రభావంతో మనుషుల జీవితాలు ఏ విధంగా మార్పు చెందుతాయి అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒక కథ లాంటిది. అలాగే కాలంతో పాటు ఈ కథలో ఎన్నెన్నో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇందులో మొదటి సంఘటనలో, ఇవి కథలు కాదు, నిజ జీవిత సంఘటనలు. మొదటి సంఘటనలో పెళ్ళయి కొద్ది కాలం కాపురం చేసిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో విడిపోయిన ఒక జంట 72 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం అనేది ఒక అద్భుతమైన భావోద్వేగ కథ. రెండవది 30 సంవత్సరాలుగా ఉన్న ఒకానొక వ్యక్తిని అనూహ్యంగా ఆ దేశం నుంచి డిపోర్ట్ చేయబడిన ఒక పెద్ద ఆవిడ కథ. సో మొదటి కథలో చెప్పాలంటే ఇప్పుడు లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, సలీం అనార్కలి, జాక్ అండ్ రోజ్ చరిత్ర చెప్పిన ప్రేమ కథలు. అలాగే కవులు రాసిన అజరామర మధుర గాథలు. అవన్నీ పక్కన పెట్టేయండి. బాల్యంలోనే 3 ముళ్ళ బంధంతో ఒక్కటై ఆపై విధి ఆడిన వింత నాటకంలో విడిపోయి మరొకరితో జీవితం పంచుకొని జీవిత చరమాంకంలో మళ్ళీ కలిసిన ఉత్కంఠభరిత సజీవ యథార్థ ప్రేమ కథా చిత్రం ఇది. 1946 సంవత్సరం డిసెంబర్ మాసం. ప్రస్తుతం కేరళ నాటి మలబారు రాజ్యంలోని కవుంబాయి అనే కుగ్రామం. మా పంట మా ఇష్టం అని అక్కడ రైతులు గళం విప్పారు. ఇది మలబారు పాలకులకి ఆగ్రహం తెప్పించింది. దౌర్జన్యకాండకు దిగారు. కాల్పుల్లో 5 రైతులు మరణించారు. ఆ ఉద్యమానికి సారథ్యం వహించింది రామన్ నంబియార్, ఆయన కుమారుడు నారాయణ్ నంబియార్. ఈ నారాయణ్ అప్పటికి నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్నాడు. 17 ఏళ్ల వయసు. సరిగ్గా అప్పటికి 10 నెలల క్రితమే 13 ఏళ్ల వయసు గల శారద నారాయణన్కి పెళ్ళయింది. శారద అనే అమ్మాయితో నారాయణన్కి పెళ్ళయింది. అయినప్పటికీ నారాయణన్ రైతు పోరాటంలో చురుగ్గా పాల్గొన్నాడు. సైన్యం దాడి తర్వాత తండ్రి కొడుకులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సైనికులు నారాయణన్ ఇంటిని చుట్టుముట్టి నిప్పంటించారు. కట్టుకున్న భర్త అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నీడనిచ్చే ఇల్లు బూడిద కుప్పగా మారింది. ఇక్కడుండి ఏం చేస్తావు అంటూ శారదని ఆమె పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆమెకు కొన్నాళ్ల తర్వాత మరొక వ్యక్తితో వివాహం చేశారు. ఇటు 2 నెలల అజ్ఞాతం అనంతరం నారాయణన్ నంబియార్, ఆయన తండ్రి రామన్ నంబియార్ని మలబార్ పోలీసులు పట్టుకున్నారు. సేలం జైలుకి తరలించారు. 1950 ఫిబ్రవరి 11న రామన్ నంబియార్ని జైల్లోనే కాల్చి చంపేశారు. ఈ నారాయణన్ని జైల్లో ఉంచారు. 7 ఏళ్ల జైలు అనంతరం 1957లో ఆయన్ని విడుదల చేశారు. ఆయన కూడా మరొకరిని వివాహం ఆడాడు. అటు శారద, ఇటు నారాయణన్ ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. శారదకి 6 పిల్లలు కలిగారు. 30 సంవత్సరాల క్రిందటే ఆమె భర్త చనిపోయాడు. ఇటు నారాయణన్ భార్య కూడా చనిపోయాడు. ఇప్పుడు శారద వయసు 89 సంవత్సరాలు, నారాయణన్ వయసు 93 సంవత్సరాలు. ఈ క్రమంలో శారద కుమారుడు భార్గవన్ అనే అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది. శారద నారాయణన్ మధ్య ఒక భేటీ ఏర్పాటు చేస్తే అనుకున్నాడు. అంతే, ఆయన నారాయణన్ బంధువులను కలిశాడు. నారాయణన్తోనూ మాట్లాడాడు. శారద మాత్రం నారాయణ కలిసేందుకు బాగా తటపటాయించారు. బాగా నచ్చ చెప్పిన తర్వాతే ఒప్పుకున్నారు. ఆ రోజు శుక్రవారం. పారసినికడవు గ్రామంలోని భార్గవన్ నివాసం. అక్కడంతా కోలాహలంగా ఉంది. బంధుమిత్రులంతా తరలి వచ్చారు. వారందరి మధ్య నారాయణన్, శారద పక్కపక్కనే కూర్చున్నారు. వారిద్దరూ విడిపోయి ఇప్పటికి 72 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరిలోనూ మౌనం, భావోద్వేగం, కళ్ళు చెమర్చాయి. ఇద్దరూ కన్నీళ్లు తుడుచుకున్నారు. శారద తలపై నారాయణన్ చేతితో నిమిరాడు. ఆ దృశ్యం చూసి బంధుమిత్రులంతా
ఉద్వేగానికి గురయ్యారు. ఇది ఒక కథ. 72 ఏళ్ల వియోగం తర్వాత మళ్ళీ కలిసిన ఈ జంట. ఇది నిజంగా జరిగింది కేరళ రాష్ట్రంలో. ఇది ఒకటి. రెండవది, కాలంతో పాటు వచ్చిన పెను మార్పు ఏమిటంటే, ఆవిడ అమెరికాలో దాదాపుగా 30 ఏళ్ళుగా ఉంటున్నారు. ఏ ఒక్కరోజు ఏ తప్పు చేయలేదు. ఆవిడ్ని ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్కి బలవంతంగా పంపేశారు. ఈవిడ పంజాబ్కి చెందిన హర్జిత్ కౌర్. వయసు 73 సంవత్సరాలు. కనీసం ఆమె కుటుంబ సభ్యులకి వీడ్కోలు కూడా చెప్పే అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందారు ఆవిడ. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో ఈ హర్జిత్ కౌర్ని అరెస్ట్ చేసిన ఆ దేశ అధికారులు కొద్ది రోజుల క్రితం భారత్కి తిప్పి పంపేశారు. ఆమె మెహాలీలోని తన సోదరి నివాసంలో మీడియా వాళ్ళతో తమ ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్లోని తరం జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవడంతో ఆమె 1992లో 2 కుమారులను తీసుకొని అమెరికా వెళ్ళారు. కాలిఫోర్నియాలోని ఈస్ట్ బేలో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తుని 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వెళ్ళి హాజరు వేయించుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన ఈసీఈ కార్యాలయానికి వెళ్ళిన ఆమెని 2 గంటల పాటు కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ అధికారుల తీరుపై ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ఆమెను భారత్కు బలవంతంగా పంపేశారు. మోకాళ్ల సర్జరీ చేయించుకున్న ఆమెను అమెరికా అధికారులు ఒక రాత్రి అంతా ఓ గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారు. ప్రతి 6 నెలలకి ఆవిడ ఈ ఐసీఈ ఆఫీస్కి వెళ్ళి హాజరు వేయించుకునేవారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన కూడా వెళ్ళారు. కానీ ఏ కారణం చెప్పకుండానే ఆవిడని అరెస్ట్ చేశారు. ఆ కుటుంబ సభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. భారత్కి మేమే తీసుకెళ్తామంటూ ఆవిడ కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపి విమాన టిక్కెట్లు చూపించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తనకి అమెరికాలో వర్క్ పర్మిట్ ఉంది, ఐడి ఉంది, లైసెన్సు అన్నీ ఉన్నాయి, అయినా కూడా అరెస్ట్ చేశారు అంటూ ఆమె వాపోయారు. తనకు ఎదురైన ఈ పరిస్థితి ఎవరికీ ఎదురు కావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం చెప్పేది, ఈ అమెరికా అధికారులు ఆ ఫోటోలు తీసుకుని ఒక రాత్రి అంతా గదిలో ఉంచి ఆమె, అది చాలా చల్లని ప్రదేశం, అక్కడికి తన కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆవిడ చేతులకు బేడీలు వేసి బంధించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ ఫీల్డ్కి తీసుకెళ్లారు. మందులు కూడా వేసుకోనలేదు. ఆవిడ మొరను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆవిడ పూర్తిగా శాకాహారి అయినప్పటికీ గొడ్డు మాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. దాంతో అది తినలేక కేవలం చిప్స్ బిస్కెట్లతోనే ఆవిడ కడుపు నింపుకున్నారు. ఖైదీలకు వేసినట్లు ఆవిడకి ఒక యూనిఫామ్ వేసి పంపేశారు. ఈ విధంగా ఈ అమెరికన్ అధికారులు ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా వీళ్ళ పట్ల వ్యవహరించే విధానం చాలా గర్హనీయమైంది. ఏమైనప్పటికీ 30 సంవత్సరాల పాటు అక్కడ గడిపిన ఆవిడకి ఇటువంటివి దారుణంగా ట్రీట్మెంట్ చేయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఇదండి కాలం తీసుకొచ్చిన మార్పులు మనుషుల జీవితాల్లో. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.